వీడియోలో 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నా ముందు వీడియోలో ఆల్రెడీ కటింగ్ వీడియోని పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని తీసుకోండి. ఇక్కడ నేను డబల్ షేడ్స్లో అయితే స్టిచ్ చేస్తున్నాను. హాఫ్ పార్ట్ ఆరెంజ్ షేడ్లో తీసుకుంటున్నాను, హాఫ్ పార్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్లో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ మిడ్ పాయింట్ని ఇలా మార్కర్ తీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీలో ఉండే క్లాత్ తీసుకోండి. అది కూడా హైట్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకోండి. అంటే మీ బాడీ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికంటే డబల్ ఉండేలాగా క్లాత్ హైట్ని తీసుకోండి. విడ్త్ వచ్చేసి ఒక 80 ఇంచెస్ ఉండేలాగా తీసుకొని ఫస్ట్ ఒక పావు ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ పాదంని కిందికి దించేసి సూది దించేసిన తర్వాత పావు ఇంచ్ డిస్టెన్స్తో ఫ్రిల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చేసి పావు ఇంచ్ ఉండాలి. ఇలా పాదం సైడ్ వైపుకి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. కంప్లీట్గా క్లాత్ మనకి ఎంతైతే ఉంటుందో అంత మనకి డిస్టెన్స్ వచ్చేసి ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. అలా మనము కొంచెం కొంచెంగా క్లాత్ని అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కంప్లీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవడం తెలియదు అనుకున్న వాళ్ళు పావించు మార్జిన్తో ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనకి ఆల్రెడీ బేబీ పిన్స్ ఉంటాయి కదా, ఆ బేబీ పిన్స్తో క్లాత్ మొత్తానికి సెక్యూర్ చేసిన తర్వాత లాస్ట్లో కావాలన్నా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ని కంప్లీట్గా మనకి షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంతవరకు అండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కింద మనం నడుము దగ్గర వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి. ఫ్రిల్కి మధ్యలో గ్యాప్, పైన మనం పావు ఇంచ్ గ్యాప్ తీసుకున్నాం కాబట్టి కింద హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఫ్రిల్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బేబీ పిన్స్తో నీట్గా క్లాత్కి సెక్యూర్ చేసుకోవాలి కదలకుండా ఉండడం కోసం. సో ఇలా కంప్లీట్గా మనము లాస్ట్ మనకి వేస్ట్ దగ్గర ఎంతైతే లైనింగ్ ఉంటుందో అంతవరకు కంప్లీట్ క్లాత్ మొత్తానికి అడ్జస్ట్ చేసుకుంటూ మనం బేబీ పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసుకోండి. ఇప్పుడు మనం కింద బాటంలో ఒక మెయిన్ స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్ని తీసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉండే క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక వైపు కూడా మీరు స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇక నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించడం లేదు. ఇక నేను ఇంకొక గ్రీన్ షేడ్లో అయితే స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో. చూడండి, నేను ఇక్కడైతే 2 షేడ్స్ కూడా స్టిచ్ చేసేసాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. సో ఇప్పుడు మనము దీనికి ఇంకొక లైనింగ్ని అయితే అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక లైనింగ్ పార్ట్ని తీసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ మీద వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని మనం ముందు కటింగ్ చేసేటప్పుడు ఏ షేప్ అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ నెక్ షేప్ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చుట్టూ హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోండి. అలాగే ఇక్కడ నెక్ షేప్ దగ్గర మనం ఏదైతే మార్కింగ్ చేసామో సేమ్ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ పక్కన ఎక్సెస్గా ఏదైతే ఉంటుందో అది మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం మనకి స్టిచ్ పక్కన ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ ఎక్సెస్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఖచ్చితంగా షార్ప్ పాయింట్స్ దగ్గర అలాగే రౌండ్ తిరిగే దగ్గర కంపల్సరీగా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ వైపుకి క్లాత్ టర్న్ చేసినప్పుడు నీట్గా అయితే తిరుగుతుంది. సో కంప్లీట్గా ఆర్మ్ రౌండ్ చుట్టూ అలాగే నెక్ చుట్టూ ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రంట్ వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయితే టర్న్ అవుట్ అయింది కదా. ఇప్పుడు దీని చుట్టూ ఒక మెయిన్ స్టిచ్ వేసేసుకొని మనకి ఎక్సెస్గా లైనింగ్ క్లాత్ ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి చూడండి ఎంత నీట్గా అయితే టర్న్ అవుట్ అయింది కదా. దీని మీద ఒకసారి మనం నీట్గా స్టీమ్ ఐరన్ చేసుకుంటే మనకి ప్లీట్స్ అనేటివి చాలా చక్కగా నీట్గా కూర్చుంటాయి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే టర్న్ అవుట్ అయింది కదా. ఇక్కడ మనం ఏదైనా పూసలతో మనం స్టిచ్ వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 3 కంటిన్యూటీ అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మైథెస్ సేవింగ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.